హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, ఇవాల్టి రెసిపీ వచ్చేసి ఆలు సమోసా. ఆలు సమోసాలు క్రిస్పీగా టేస్టీగా రావాలంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి. ఇది ఈజీ ప్రాసెస్ అని చెప్పుకోవచ్చు, చాలా బాగుంటుంది. సమోసా చుట్టడం రాకపోతే, అలాగే చేసుకోవడం రాకపోతే ఇలా సింపుల్గా ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది, అందరికీ బాగా కుదురుతుంది. వెదర్ కూల్గా ఉన్నప్పుడు వేడివేడిగా ఏదైనా తినాలనిపిస్తుంది. అలాంటప్పుడు ఇలా వేడివేడిగా సమోసాని రెడీ చేసుకొని తినండి, చాలా బాగుంటాయి. మరి సింపుల్ అయిన టేస్టీ సమోసాని ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటో చూద్దాము. ముందుగా ఒక లోతున్న బౌల్ని తీసుకొని అందులో 1 కప్పు మైదా పిండిని వేసుకోవాలి. తర్వాత 1/2 కప్పు సూజీని వేసుకోవాలి, అదేనండి ఉప్మా రవ్వని వేసుకోవాలి. తర్వాత దానిలో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ కంటే కొంచెం తక్కువ సాల్ట్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వామును వేసుకొని బాగా కలుపుకోవాలి. అందులో 2 టీ స్పూన్ అంతా ఆయిల్ వేసుకొని ఆయిల్ మొత్తం పిండికి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఆయిల్ మొత్తం పిండికి పట్టించుకున్న తర్వాత కొన్ని వాటర్ని యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలాగా చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి. వాటర్ని సరి చూసుకుంటూ వేసుకొని చూపించిన విధంగా ఇలా కలుపుకోవాలి. పిండిని అంతా ఇలా కలుపుకున్న తర్వాత దానిపై ప్లేటును కానీ లేదంటే ఒక బౌల్ని పిండి పైన పెట్టుకొని పిండిని ఒక 10 నిమిషాలు లేదా 15 నిమిషాలు సెట్ అవ్వనివ్వాలి. ఈలోగా స్టఫింగ్ కర్రీని ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా స్టవ్ పై ఒక ప్యాన్ నుంచి అందులో 2 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అవి చిటపటలాడేటప్పుడు ఒక 2 వెల్లుల్లి రెబ్బల్ని కట్ చేసుకొని వేసుకోవాలి. వీటి ఫ్లేవర్తో మనకి సమోసా చాలా టేస్టీగా ఉంటుంది. సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. నేను ఇక్కడ మీడియం సైజు ఉల్లిపాయను ఒకటి తీసుకున్నాను. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో ఒక రెమ్మ కరివేపాకు, అలాగే 1 పచ్చిమిర్చిని ఇలా రౌండ్గా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. బాగా మగ్గిన తర్వాత అందులో 1/2 టీ స్పూన్ కారము, అలాగే 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా, తర్వాత 1/2 టీ స్పూన్ మిరియాల పౌడర్, ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం స్పైసీగా తినేవారైతే ఇంకొంచెం కారం యాడ్ చేసుకోండి, లేదంటే ఈ స్పైసెస్ కరెక్ట్గా సరిపోతాయి. ఇవి కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఉడికించుకున్న బంగాళదుంపలు వేసుకోవాలి. నేను ఇక్కడ స్టఫింగ్ కర్రీ రెడీ చేసుకోవడానికి 3 మీడియం సైజు బంగాళదుంపలు ముందుగా మెత్తగా ఉడికించుకోవాలి. అలా ఉడికించుకున్న తర్వాత వాటిని చేతితో మెదుపుకుంటూ ఈ కర్రీలో వేసుకోవాలి. బంగాళదుంప వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. అది కొంచెం ఉడికి దగ్గర పడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని సిమ్లో ఉంచి దీన్ని ఫ్రై చేసుకోవాలి. అలా కొంచెం ఉడికి ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత రుచికి సరిపడినంత ఉప్పును వేసుకోవాలి. చూడండి, మనకి ఇక్కడ స్టఫింగ్ కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇలా కొంచెం పొడి పొడిగా వచ్చేంత వరకు ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవాలి. ఆ తర్వాత చూడండి, ఇక్కడ 15 మినిట్స్ అయిపోయింది. పిండి అనేది చక్కగా నానిపోయింది. ఆ తర్వాత దాన్ని ఒకసారి బాగా కలుపుకొని కొంచెం పిండిని చేతిలో తీసుకొని తర్వాత రౌండ్గా చేసుకోవాలి. ఆ పిండిని మొత్తాన్ని కూడా ఎన్ని బాల్స్ అయితే అన్ని బాల్స్ సేమ్ సైజులో ప్రిపేర్ చేసుకోవాలి. నాకు ఇక్కడ 7 బాల్స్ అయిపోయాయి. ఏదైనా చెక్కపీట పైన లేదంటే ఇలాంటి ప్లేట్ పైన ఒక బాల్ని తీసుకొని కొంచెం పిండిని చల్లుకుంటూ చపాతీలాగా ఒత్తుకోవాలి. బాగా మందంగా చేసుకోకూడదు. చపాతీ ఇంత కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇలా చేసుకున్న తర్వాత దాని అంచుల్ని కట్ చేసుకోవాలి. దాని చుట్టూ ఉండే అంచుల్ని కట్ చేసుకోవాలి. ఈలోగా మనం ఒక చిన్న బౌల్ని తీసుకొని అందులో 1 టీ స్పూన్ మైదా పిండిని తీసుకోవాలి. కొన్ని వాటర్ని యాడ్ చేసుకుంటూ దాన్ని చిక్కని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. మనం దీన్ని అంచుల్ని క్లోజ్ చేసుకోవడానికి పిండిని ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఎక్కడ కూడా లంప్స్ లేకుండా మనం చికెన్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, ఇంత కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. కొంచెం స్టఫింగ్ కర్రీ తీసుకొని రౌండ్గా దాన్ని చిన్న బాల్ లాగా రెడీ చేసుకున్న తర్వాత ఇలా చూపించిన విధంగా ఒక కార్నర్ సైడ్ ఉంచి చుట్టూ దాని అంచుల్ని
మనం కలిపి పెట్టుకున్న మైదా పిండిని అంటించుకోవాలి. అలాగైతేనే మనకి అంచులు అనేది చక్కగా క్లోజ్ అవుతాయి. ఒక 2 అంచులకి ఇలా చూపించిన విధంగా కార్నర్కి అప్లై చేసుకున్న తర్వాత రెండో కార్నర్ని ఫస్ట్ కార్నర్కి క్లోజ్ చేసుకొని ఇలా సమోసా షేప్లో రెడీ చేసుకోవాలి. మనకి ఇలా పిండి అంటించుకొని క్లోజ్ చేయడం ద్వారా మన ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు లోపల ఉన్న స్టఫింగ్ బయటికి రాకుండా ఉంటుంది. అలాగే అంచులు అనేది చక్కగా క్లోజ్ అయిపోతాయి. 3 వైపులో ఉండే అంచుల్ని షార్ప్గా ఉన్నాయి కదండి, వాటిని కూడా కట్ చేసుకొని ఫోర్క్ స్పూన్తో ఇలా ఘాట్లు పెట్టుకొని చూడండి, మనకి సమోసా రెడీ అయిపోయింది. మీకు సమోసా షేప్ రాకపోయినా ఇలా ప్రిపేర్ చేసుకోండి. చాలా సింపుల్గా ఈజీగా రెడీ చేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. అన్నిటిని కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి. మీకు వేరొకటి చేసి చూపిస్తాను. కొంచెం పిండిని జల్లుకొని ఒక్కొక్క బాల్ని మనం రెడీ చేసుకున్న బాల్ని ఒక్కొక్క దాన్ని తీసుకొని చపాతీలాగా చేసుకోవాలి. మందంగా చేసుకోకూడదు, అలాగని పలసగా చేసుకోకూడదు. అంచుల్ని కట్ చేసుకోవాలి. 4 సైడ్స్ ఈక్వల్గా ఉండేలాగా అంచుల్ని కట్ చేసుకున్న తర్వాత కొంచెం స్టఫింగ్ కర్రీని చేతిలో తీసుకొని చిన్న బాల్ లాగా రెడీ చేసుకోవాలి. దాన్ని ఒక అంచు సైడ్ పెట్టుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న మైదా పిండిని దానికి అప్లై చేసుకోవాలి. 2 సైడ్స్ కూడా అప్లై చేసుకున్న తర్వాత అంచుల్ని క్లోజ్ చేసుకోవాలి. అంచుల్ని 3 వైపులా కూడా కట్ చేసుకోవాలి. ఇలా చూపించిన విధంగా కట్ చేసుకొని ఒక ఫోర్క్ స్పూన్తో లేదంటే ఏదైనా నైఫ్తో ఇలా చూపించిన విధంగా ఘాట్లు పెట్టుకోవాలి. అలా పెట్టుకున్న తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఒక్కొక్క దాన్ని దానిలో వేసుకోవాలి. బాండీలో ఎన్ని వేలైతే అన్ని వేసుకొని స్టవ్ని సిమ్లో ఉంచి వీటిని ఫ్రై చేసుకోవాలి. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. 2 వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో, చూస్తుంటేనే అర్థమవుతుంది కదా. చాలా క్రిస్పీగా టేస్టీగా చాలా బాగున్నాయండి. ఇలా వేడిగా వేసుకొని తినండి. సమోసా రాని వాళ్ళకు కూడా ఇది చాలా బాగా వస్తుంది. అలాగే చాలా ఈజీ కూడా. అన్నిటిని కూడా ఇలా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత అలా ఫ్రై చేసుకున్న తర్వాత అన్ని సమోసాలను ఒక ప్లేట్లోకి తీసుకొని పచ్చిమిర్చితో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి, టేస్టీ వేడి ఆలు సమోసా రెడీ అయిపోయింది. ఇవి చాలా బాగుంటాయి, చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా చాలా బాగుంటాయి. మీకు ఒకటి కట్ చేసి చూపిస్తాను. మీకు లోపల పిండి కూడా చక్కగా ఉడికిపోయింది, కర్రీ కూడా బయటికి రాకుండా చాలా బాగా వచ్చాయి. మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా. మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. ఈ స్నాక్ రెసిపీ ఎలా వచ్చిందో, టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్.